శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 52వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. రుక్మిణీదేవి చేత పంపించబడినటువంటి భూసురోత్తముడు అగ్నిజ్యోతనుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో సంభాషిస్తూ అమ్మవారి యొక్క శ్రీదేవి యొక్క రుక్మిణీదేవి యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని విన్నవిస్తున్నాడు. ఆ సందర్భంగా అతడు 7 రోజులు ప్రయాణించి విదర్భ నుంచి ద్వారకకి చేరుకోవటము, అక్కడ సుధర్మ అనేటువంటి సభలో కృష్ణ పరమాత్ముడిని చూడటము, ఇవన్నీ ఎలా జరిగాయనేటువంటిది కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే నేడు చెప్పుకోబోయే అంశంలో కూడా మరి అంత తక్కువ వ్యవధిలో రావటం, ఒక్కరోజు వ్యవధిలో అక్కడి నుంచి ద్వారక నుంచి విదర్భకి చేరుకోవటం అనేటువంటి అంశము, అంతేకాకుండా ఆ విదర్భ నుంచి వచ్చి విదర్భలో ఉన్నటువంటి రాజులందరినీ జయించటము, రుక్మిణిని అక్కడ ఏ విధంగా హరించాలి, ఏ విధంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఉపాయం కూడా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇవ్వడం జరిగింది. అవి నేడు చెప్పుకోబోయే అంశంలో వ్యాసుడు వారు వర్ణించారు. ముందుగా ప్రారంభం ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నలభై 41 శ్లోకం వరకు కూడా మనం పూర్వభాగంలో పూర్తి చేసుకున్నాం. స్వామి, నేను నిన్నే వరిస్తున్నాను, అట్లాంటి నిన్ను పొందగోరేటువంటి నన్ను ఆ కలుడైనటువంటి నీచుడైనటువంటి శిశుపాలుడు నన్ను పొందాలని ప్రయత్నిస్తున్నాడయ్యా అంటూ ఏ విధంగా అనేటువంటిది కూడా వర్ణించారు. గోమాయువన్ మృగపతే బలిమంబుజాక్ష అనేటువంటిది కూడా వర్ణించారు. అద్భుతమైనటువంటి ఉపమానాలతో చెప్పారు. పోతనామాత్యుడు కూడా ఇదే ఉపమానాన్ని ప్రయోగించుకుంటూ వెళ్ళాడు. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైత్యుడు. మదించినటువంటి ఆ చేతి దేశరాజైనటువంటి శిశుపాలుడు సింహము పాలి సొమ్ము, నువ్వు పురుష సింహానివి, అటువంటి పురుష సింహానికి సంబంధించినటువంటి నిన్ను, సదా నిన్ను ఆరాధించేటువంటి నీ సొత్తు అయినటువంటి నన్ను గోమాయువైనటువంటి గుంటనక్కైనటువంటి వాడు పొందాలని ఆశిస్తున్నాడయ్యా. సింహం ఎక్కడ, నక్క ఎక్కడ? ఈ సింహం ఓ పంజాతో ఒక కొట్టు కొట్టిందంటే వాడి పని అయిపోతుంది. నీ గురించి, నీ శక్తి గురించి, నీ పరాక్రమం గురించి తెలియక ఆ గుంటనక్క చేస్తున్నటువంటి పనుడివి. సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైజ్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను, నీ పదాలని ఆశ్రయించేటువంటి నన్ను, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడాయధమాధముండెరుగ అద్భుతమైన భవత్ ప్రతాపము. నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రతాపములు తెలియక ఆ అధమాధముడు, నీచాతి నీచుడైనటువంటి వాడు నన్ను తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు స్వామి అని చెప్పి రుక్మిణీదేవి యొక్క సందేశం పంపించింది. అంతేకాదు, పైగా ఇక్కడ నీకొస్తే అదేమీ లేదు, సకల సైన్యంతో రా, వచ్చి ఇదిగో ఇలాంటి అధమాధములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించి నన్ను
రాక్షస వివాహం కూడా చేసుకో అని చెప్పి, ఎటువంటి వివాహం చేసుకోవాలనేది కూడా అమ్మవారే సూచించడం జరిగింది. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. అక్కడ రాక్షస వృత్తిలో నన్ను ఈ విధంగా వివాహం చేసుకోవయ్యా అని చెప్పి, రాక్షసేన విధినోద్వహ వీర్య శుల్కాం స్వోభావిని, రేపు రాత్రి జరగబోయేటువంటి నా కళ్యాణంలో అని అర్థం అక్కడ. శోభాగ్ని త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్త సమేత్య పృతనాపతిభిః పరీతః నిర్మధ్య చైద్య మగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్య శుల్కాం. రాక్షస విధిలో నన్ను వివాహం చేసుకో, అడ్డొచ్చినటువంటి వాళ్ళని సంహరించేసి కావాలంటే. అంకిలి చెప్పలేదు అంటూ పోతనామాచుడు ప్రారంభించాడు. అంకిలి చెప్పలేదు ఓ పద్మనాభ, నీకు ఇక్కడ ఏ అడ్డు ఉండదు నువ్వు వచ్చావంటే. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుతోడ, చతురంగ బలంబులతోడ నెల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి, వాళ్ళని సంహరించి వాళ్ళని ఓడించి నీ పరాక్రమంతో నా దగ్గరికి వచ్చి, నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ. ఉంకువ చేసి అంటే శుల్కం. పూర్వం కన్యాశుల్కం ఎలా అయితే ఉండేదో, నీ పరాక్రమమే శుల్కంగా పెట్టి నన్ను కొనిపోవయ్యా. రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ, పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చెదన్. నువ్వు వస్తే నేను రానంటానా చెప్పు, నేనే వచ్చేస్తున్నాను. చేకొని పొమ్ము వచ్చెదన్, నువ్వు తీసుకువెళ్తే నేను వచ్చేస్తానయ్యా అని ముందే ఆవిడ చక్కగా సిద్ధంగా ఉంది పాపం. అయితే లోపలికి వస్తే, ఇటు అంతఃపురంలోకి వస్తే మళ్ళీ ఇటు సేవకులు, భటులు, లేకపోతే నా బంధువులు, నా సోదరులు వీళ్ళందరూ అడ్డు వస్తారేమో, అడ్డు వస్తే వాళ్ళని సంహరించవలసి వస్తుందేమో, మళ్ళీ ఈ శుభ కార్యక్రమంలో మళ్ళీ ఈ అమంగళమైనటువంటివన్నీ ఎందుకు అని చెప్పి నువ్వేమైనా ఆలోచిస్తావేమోనయ్యా. కాబట్టి అది కూడా అవకాశం లేకుండా నేను ఉపాయం చెప్తున్నాను విను. లోపలి సౌధంబులోన వర్తింపంగా, నువ్వేమన్నా లోపల అంతఃపురంలో సౌధంబులో తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కనిపిస్తారేమో అనుకుంటావేమో. లోపలి సౌధంబులోన వర్తింపంగ తేవచ్చునే నిన్ను తెత్తురేని, నిన్ను తెత్తునేని ఆవలి ఆవలి వారలగల బంధువులన్ చంపి కాని తేరాదని కమలనయన. బంధువులను చంపితే గాని తీసుకురాలేను కదా అని చెప్పి నువ్వు అనుకుంటావేమో కమలనైనా ఓ కృష్ణ పరమాత్మ. అలా భావించినట్లయితే, భావించితేని ఉపాయంబు చెప్పెదనాలంపు. అలా నువ్వు అనుకున్నట్టయితే నేనే ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ప్రకారం చేసుకో. భావించితేని ఉపాయంబు చెప్పెదనాలింపు, కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి అగజాతకునకు మొక్క పెండ్లికి మునుపడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదురేను నట్లు పురము వెలువడి ఏతించి భూతనాదు సతికి మృక్కంగా నీవు నా సమయమునందు వచ్చి కొని పొమ్ము నన్ను నవార్య చరిత. అవార్య చరిత, నిన్ను వారించేవారెవరయ్యా మహానుభావ. ఏమిటా ఉపాయము? కులదేవయాత్ర చేసి, మాకు కులాచారం ఉంది, కులదేవత నగరం వెలుపల ఎక్కడో ఉంది, అంటే విదర్భలో లేదు, కుండిన నగరంలో లేదు. ఆ కుండిన నగరానికంటే బయట ఎక్కడో వెలుపల ఉన్నటువంటి చక్కగా పర్వతం మీద విరాజిల్లుతున్నటువంటి గౌరీ అమ్మవారు, పార్వతీ సమేత శ్రీ పార్వతీదేవి, శంకర సమేత పార్వతీదేవి ఉన్నారు అక్కడ. అమ్మవారు పార్వతీ సమేత శంభో శంకరుడు విరాజిల్లుతూ ఉన్నాడు అక్కడ. ఆ స్వామిని, ఆ అమ్మవారిని కొలవటానికి నేను వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి నాతో వచ్చినటువంటి సేనకులు, సేవకులు, పరివారము మొదలైనటువంటి వాళ్ళంతా కొంత దూరమే వస్తారు. ఆ కొండపైకి రావటమో లేకపోతే మందిరంలోకి రావటమో ఉండదు. కాబట్టి అక్కడ నేను ఏకాంతంగానే ఉంటాను, కొంతమంది చెలికత్తలతోనే ఉంటారు. కాబట్టి నగరంబు వెలుబడి అగజాతకును అగజాతము, అగము అంటే పర్వతం, అగజాతము అంటే అమ్మవారు, హిమాలయాలకు పుట్టినటువంటి హిమవంతుని యొక్క కూతురైనటువంటి పార్వతీదేవి. ఆ పార్వతీదేవి గౌరీదేవి పూజ కోసం అని చెప్పి నేను వెళ్తానయ్యా, మొక్కులు చెల్లించుకోవడానికి. అక్కడ మావారు పంపుదురేను నట్లు పురము వెలుబడి ఏతించి భూతనాదు సతికి.
మొక్కంగా భూతనాథుడైనటువంటి ఆ పశుపతినాథునికి ఒక్క సతికి భార్య అయినటువంటి గౌరీదేవికి మొక్కగా అప్పుడు నీవు ఆ సమయంలో వచ్చి తీసుకువెళ్ళు. సమయము సందర్భము ఎక్కడ ఏమిటి అన్ని చక్కగా చెప్పేసిందండి వివరంగా అమ్మవారే. ఏం కష్టం ఉంది స్వామివారికి? ఏం కష్టం లేకుండా మొత్తం అంతా చేతిలో పెట్టేసింది మొత్తం అంతా. ఆ విధంగా అదే శ్లోకం సంస్కృతంలో ఇక్కడ మనం 42వ శ్లోకంలో వివరిస్తున్నారు. అంతఃపురాంతరచరీమణి హత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం. అంతఃపుర అంతచరీం అనిహత్య బంధూన్, బంధువులని సంహరించకుండా, అనిహత్య అంటే సంహరించకుండా, బంధువులని అక్కడ ఉన్న పరివారాన్ని సేవకులని అంతఃపుర సేవకుల్ని సంహరించకుండా తీసుకువెళ్ళటం కష్టమే అని నువ్వు అనుకుంటావేమో. పూర్వేద్యురస్తి మహతి కులదేవి యాత్ర. పూర్వేద్యు అనే పదానికి అర్థం ముందు రోజు. అంటే వివాహ ముహూర్తానికి ముందు రోజు మేము చేసేటువంటి గౌరీ పూజ ఏదైతే ఉంటుందో కులదేవ యాత్ర, పూర్వేద్యు అంటే ముందు రోజు. ఆ పెళ్లికి మునుపటి రోజు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం గౌరీ పూజ. నేడు కూడా అక్కడే పెళ్లి మండపాలలోనే ఒక గంట కార్యక్రమం చేయిస్తారు పెళ్లి కూతురుతో గౌరీ దేవత పూజ. కాబట్టి ఆ గౌరీ పూజలో పూర్వేద్యురస్తి మహతీ కులదేవి యాత్ర యస్యాం బహిర్నవవధూర్ గిరిజాముపేయాత్. బహిః నగరాత్ బహిః, పుణ్య నగరం నుండి బయటికి వెళ్ళి అక్కడ ఈ నవవధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి గిరిజా ఉపేయాత్, పార్వతీదేవి యొక్క ఉపాసన చేసుకుని వస్తారు, అర్చన చేసుకుని. అట్లాంటి సందర్భంలో యస్యాంఘ్రి పంకజ రజస్వపనం మహంతో వాంఛంచుమాపతిరివాత్మతమోపహత్యైః యర్హ్యంబుజాక్ష న లభేయ భవత్ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శతజన్మభిः స్యాత్. కాబట్టి ఈ విధంగా నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళు స్వామి. నువ్వు తీసుకువెళ్ళకపోతే నేను శిశుపాలుడి వశమైపోతాను, ఆ గుంటనక్క వశమైపోతాను. వాడి చేతికి చిక్కడం కంటే నేను అశువులు వాయటం నాకు సంతోషకరమే. అంటే ఎన్నో జన్మల పుణ్యమైనటువంటి వరప్రసాదంగా నిన్ను భావించుకుని నిన్నే పతిగా వరించుకున్నటువంటి దానిని నేను. అలాంటిది నిన్ను నేను పొందలేకపోతే కనుక నా జన్మ వ్యర్థమైపోయినట్టే. జహ్యాం అసూన్, అసూన్ అనే పదానికి అర్థం అసువులని. నేను అసువులు బాసినట్టే, అంటే నేను ప్రాణాలను విడిచిపెట్టేస్తాను గనక లభించకపోతే. ఎందుకంటే నీ పాద పద్మాలని నేను సేవించకపోతే ఇంకా నా జన్మం ఎందుకు. యస్య అంగ్రి పంకజ రజః, పాద పద్మాల యొక్క రజస్సు ధూళి. ఆ పాద పద్మాల యొక్క రజస్సుని స్నపనం మహంతో, స్నపనం అనే పదానికి స్నానం చేయటం. నీ పాద పద్మాల యొక్క ధూళితో స్నానం చెయ్యాలని ఎంతో మంది దేవాది దేవతలందరూ కూడా కాచు కూర్చుంటారే, కుబేరాది దేవతలు, ఇంద్రాది దేవతలందరూ. అట్లాంటి పాద పంకజం యొక్క రజస్సుతో వాంఛంత్యుమాపతిరివ, వాంఛంతి ఉమాపతిరివ. ఉమాపతి అంటే శంకరుడు. శంకరుడి యొక్క పాదధూళి, ఆ శంకరుడి యొక్క శరీరం నుండి రాలేనటువంటి విభూది కడవలని అలా అందుకుని ఇంద్రుడు, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఆధిపత్యాలను పొందారే, అట్లాగే నీ పాద పద్మాలను పొంది కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, సృష్టి కార్యక్రమాలన్నీ సల్పుతున్నారయ్యా. వాంఛంత్యుమాపతిరివ ఆత్మ తమోపహత్యై. ఆత్మతమోపహత్యే. ఆత్మతమము అంటే తమస్సు అంటే అంధకారం. ఏమిటి అంధకారము? అజ్ఞానాంధకారాన్ని అంతటిని కూడా పారద్రోలి చక్కటి జ్ఞానవంతులు అవుతున్నారు నీ పాదధూళిని శిరస్సున దాల్చి. ఆత్మతమోపహత్యై, ఆత్మతమోపహత్యై అంటే వారిలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలన్నీ తొలగించుకుంటున్నారు నీ పాద ధూళితో. అట్లాంటి నీ పాద సేవ చేసేటువంటి భాగ్యం దక్కితే నా జన్మ సఫలం, అది దక్కకపోతే నా జన్మ వృధా. యర్హి అంబుజాక్ష, ఓ అంబుజాక్ష కమలనైనా, న లభేయ భవత్ప్రసాదం, నీ యొక్క అనుగ్రహం గనక నాకు లభించకపోతే, న లభేయ భవత్ప్రసాదం జహ్యామ్యసూన్ వ్రతకృశాన్ శతజన్మభిः స్యాత్.
ఇక ఆవిడ అమ్మ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇట్లాంటి నీ యొక్క అద్భుతమైనటువంటి పాదధూళి ఇటువంటివన్నీ నేను పొందకపోతే గనక కఠోరమైనటువంటి వ్రత దీక్ష వహించి శరీరాన్ని శుష్కింపజేసి వ్రత కృషాన్ నా శరీరాన్ని కూడా శుష్కింపజేసి మొత్తం ఆ తర్వాత ప్రాణాలని ఈ విధంగా యోగం ద్వారా విడిచిపెట్టేస్తానయ్యా. అంతకు మించి ఈ శిశుపాలుడు లాంటి గుంట నక్కలకి నేను దక్కను. నీ పాదపద్మాలు పొందకపోతే ఇంకా ఈ జన్మ ఎందుకు? ఈ జన్మలో కాకపోతే మరు జన్మ 100 జన్మలకైనా సరే నీ అనుగ్రహం తప్పకుండా నాకు లభించి తీరుతుంది. శతజన్మభిస్యాత్. జన్మ జన్మల పుణ్యఫలం వలన నాకు ఈ మాత్రం దక్కింది, లేకపోతే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో అయినా నిన్ను తప్పకుండా పొందుతాను అని రుక్మిణీదేవి యొక్క సందేశం ఈ విధంగా ఇచ్చి పంపించింది. ఎట్లాంటి అద్భుతమైనటువంటి పాద రజస్సు అనేది ఇంకా పోతన గారు ఇంకా సవివరంగా వివరించారు. ప్రాణేశ నీ మంచు భాషలు వినలేని కన్నరంధ్రంబుల కలిమియేలా. ఎందుకయ్యా ఈ చెవులు? నీ మధురమైనటువంటి వాక్కులు వినలేనటువంటి ఈ చెవులు దేనికి ఇంకా? ప్రాణేశ, ఓ ప్రాణేశ, ప్రాణనాథ, నీ మంచు భాషలు వినలేని కన్నరంధ్రంబుల కలిమియేలా. పురుష రత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. ఈ తనువుకి వలని సౌందర్యం, అద్భుతమైనటువంటి సౌందర్యము, లావణ్యాదులు ఈ తను శరీరానికి ఉన్నాయంటే అవి నీకు సమర్పించడానికి అయితే నీ ఆలింగన సౌఖ్యాన్ని పొందలేనటువంటి ఈ శరీరము, ఈ దేహము, ఈ సౌందర్యము, ఈ లావణ్యాలు దేనికి ఇంకా తగలబెట్టను? పనికిరాని దేహం. భువన మోహన నిన్ను నిన్ను పొడగానగా లేని చక్షురింద్రియములు సత్యమేలా. పొడగానగా అనే పదార్థం నిన్ను దర్శింపలేనటువంటి, నిన్ను దర్శింపలేని ఈ చక్షుంద్రియాలు దేనికి స్వామి? నిన్ను దర్శింపలేనటువంటి ఈ ఇంద్రియాలు, ఈ కళ్ళే కాదు. దయితనీయధరామృతం పానగా లేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. నీ అధరామృతం పానం చేయలేనటువంటి ఈ జిహ్వకి వేరే రసాలు దేనికి? నీ అధరామృత పానం చేస్తే కదా ఈ జిహ్వకి రసాస్వాదన అనేటువంటిది. నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్య చరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఎన్ని జన్మలెత్తినా నీ దాస్యం చేయనటువంటి జన్మ ఎందుకు? నీ దాస్యం చేసినటువంటి జన్మే జన్మ. నీ వనమాలికా గంధమబ్బలేనటువంటి ఘ్రాణమేల. కాబట్టి పంచేంద్రియాలని ఒక్కొక్క రత్నం చెప్పేశారు. పంచేంద్రియాలన్నీ వివరించారు అక్కడ. కర్ణములు, అలాగే తనువు, చక్షింద్రియములు చెప్పారు, జిహ్వేంద్రియం చెప్పారు, ఘ్రాణేంద్రియం చెప్పారు, పంచేంద్రియాలు చెప్పారు. ఈ పంచేంద్రియాలు దేనికి అంటే భగవంతుడికి ఉపయోగపడాలి. భగవంతుడికి సమర్పించలేనటువంటి ఇంద్రియమే కాదు, జన్మే కాదు. అది ఆ పద్యంలో ఉన్నటువంటి సౌందర్యం. ధన్యచరిత నీ దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. అద్భుతమైనటువంటి పద్యాలు వివరించారు అక్కడ. అట్లా ఆ విధంగా అమ్మవారి యొక్క సందేశాన్ని ఈ అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడు వినిపించక చివరికి బ్రాహ్మణుడు చెప్తున్నాడు, తన యొక్క మాట చెప్తున్నాడు. ఇప్పటిదాకా రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని ఉన్నట్టుగా వివరించాడు. ఇత్యేతే గుహ్య సందేశా యదుదేవ మయా కృతా విమృశ్య కర్తుం యచ్ఛాత్ర క్రియతాం తదనంతరం. మహానుభావ, ఈ విధంగా రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని వినిపించానయ్యా, అమ్మవారి యొక్క సందేశాన్ని, శ్రీదేవి యొక్క సందేశాన్ని. కాబట్టి యదు శిరోమణి అంటూ యదువంశనాథుడు శ్రీకృష్ణ పరమాత్మ, అట్లాంటి నీవు ఈ రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకొచ్చినటువంటి ఈ గుప్త సందేశం మొత్తం అంతా ఉన్నట్టుగా వినిపించానయ్యా. ఇది ఏతే గుహ్య సందేశ. గుహ్యం అంటే రహస్యమైనటువంటి సందేశం అంతా, చెప్పవలసిందంతా చెప్పాను. నా చేత తీసుకురాబడినటువంటి సందేశం అంతా ఇది. కాబట్టి నువ్వు యోగ్యాయోగ్యాలన్నీ విచారించి విమృశ్య కర్తుం, బాగా విమృశ్య అంటే ఆలోచించి, ఏం చెయ్యాలనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చేసేదేదో అనంతర కార్యం త్వరగా ఆలోచించి త్వరగా నిర్వహించు స్వామి. యచ్ఛాత్ర క్రియతాం తదనంతరం. అనంతరమైనటువంటి క్రియని త్వరగా ఆలోచించి నువ్వు సల్పు స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడు అక్కడ బ్రాహ్మణోత్తముడు. అయితే పోతన గారు ఇంకొంచెం అడుగు ముందుకు వేశారు. వ్యాసుల వారి ఇంతటితో సరిపెట్టాడు కానీ పోతన వారు ఇంకొంచెం ముందడుగు వేసి
రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించేశారు. మా పెళ్లి కూతురు ఎట్లాంటిది అనుకున్నావే, నీకేం తక్కువ పోయింది కాదు, నువ్వెంత అందగాడివో ఆవిడ అంతే. నువ్వు భువనలోక సౌందర్యుడు అయితే ఆమె భువనైక సుందరి ఆవిడ. అందుకే ఇక రాజులందరూ కూడా అక్కడ స్వయంవరానికి వచ్చి వేయించేసి కూర్చున్నారు. ఆవిడ ఎట్లాంటిది? పల్లవ వైభవాస్పదములు పదములు కనక రంభా తిరస్కారులు అరుణ ప్రభామనోహరములు గరములు కంబు సౌందర్య మంగళము కలము మహిత భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితాందేందు పటలంబు నిటలంబు చిత్తమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుగముల ప్రాపులు చూపులు కుసుమ శరుని వింటి కొమలు బొమలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజ నయన ముఖము చంద్రసఖము. మా అమ్మాయి ఎట్లాంటిది అనుకున్నావయ్యా అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడికి మళ్ళీ అమ్మవారి గురించి కాస్త ఆయన తెలిసినటువంటి ఇంకాస్త, అంటే ఎప్పుడు కూడా రాయబారి అనేటువంటి వాడు సందేశాన్ని పంపించేటువంటి వాడు కాస్త ఆయన చెప్పిన మాట సందేశమే కాకుండా ఇంకాస్త ఒక మెట్టు చెప్పగలిగినటువంటి వాళ్ళే వెళ్ళాలి ఎప్పుడు కూడా. మనకి అవన్నీ కూడా రామాయణంలో హనుమంతుడి వారి సందేశం అమ్మవారికి ఏ విధంగా ధైర్యం చెప్పడంలో కానీ తర్వాత కార్యం నెరవేర్చడంలో కానీ చేసుకొచ్చాడు, అట్లాగే ఇక్కడ కూడా అమ్మవారి గురించి కూడా ఇంకాస్త 4 మాటలు చెప్పి వస్తున్నాడు ఇక్కడ. ఆ రుక్మిణీదేవి యొక్క పల్లవ వైభవాస్పదములు పదములు, అమ్మవారి యొక్క పాదాలు, రుక్మిణీదేవి పాదాల నుంచి ఆ పాదమస్తకం వర్ణిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ పాదాలు ఎట్లాంటివి? ఆ చిగురుటాకులు ఎట్లా ఉంటాయో, చిగురుటాకుల వలె ఎర్రనైనటువంటి చక్కటి మందారాల వలె అద్భుతమైనటువంటి ఎర్రనైనటువంటి కాంతి కలిగినటువంటి పదములు ఆ లక్ష్మీదేవి పాదాలు. కనక రంభా తిరస్కారులు, చక్కటి పసిడి అరటి బోధనను అలిపించేటువంటి తొడలు కలిగినటువంటి ఆవిడ. అరుణ ప్రభా మనోహరములు గరములు అని చెప్పి వర్ణిస్తున్నారు. అరచేతులు ఎలా ఉంటాయా అంటే ఆవిడ అరచేతులు అలా వైభవంగా పెట్టిందంటే లక్ష్మీదేవి అరచేతులు ఎలా అరుణ ప్రభా మనోహరములు. అరుణ ప్రభ అంటే బాల సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా అయితే ఉంటుందో అలా కాంతివంతంగా ప్రకాశవంతంగా మనోహరమైనటువంటి అరచేతులు ఆవిడ యొక్క. కంబు సౌందర్య మంగళము గళము, కంఠం ఎలా ఉంది అంటే శంఖం వంటి కంఠం కలిగినటువంటి శంఖం. ఆ శంఖ ధ్వని ఎలా ఉంటుంది, ఎంత రమణీయంగా ఉంటుంది. ఆ శంఖం స్వామివారికి ఎంత ఇష్టమైనటువంటిదో అట్లా శ్రీదేవి యొక్క కంఠం కూడా స్వామివారికి అంత మధురమైనటువంటి వాక్కులు వినాలని ఆతృత పడేటువంటి కంఠం అమ్మవారి యొక్క కంఠం, శంఖధ్వని. కంబు సౌందర్య మంగళము గళము మహిత భావ మధ్యంబు మధ్యంబు, ఆ మధ్యము నడుము ఎలా ఉంది అమ్మవారి నడుము అంటే భావాభావం ఉన్నదా లేదా కనిపించట్లేదండి సరిగ్గా, అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది నడుము, ఏం కనిపించట్లేదే నడుము అన్నట్టుగా. ఇది ఉత్తమ నాయకుల యొక్క లక్షణం. మహిత భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్పద రాయి చన్నుదోయి పరిహసితాందేందు పటలంబు నిటలంబు. ఏ కాకుండా అద్భుతమైనటువంటి ఆ నుదురు ఎలా ఉంది అంటే ఆమె యొక్క అమ్మవారి యొక్క నుదురు నెలవంక వలె ఉన్నది. అర్ధచంద్రాకారంగా నెలవంక ఎలా ఉంటుందో అలా ఉన్నది అమ్మవారి యొక్క నుదురు అద్భుతమైనటువంటి రీతిలో. చిత్తమత్త మధుకర శ్రేణి వీణి, ఆ జడ అమ్మవారి యొక్క జడ నల్లగా ఉంటుంది. ఆ నల్లటి జడ గండు తుమ్మిదలు బారును జయిస్తూ ఉన్నది. వరుసగా ఉన్నటువంటి గండు తుమ్మిదలు ఎలా ఉంటాయో నల్లగా, అట్లాంటి తుమ్మిదల బారుని జయించేటువంటి విధంగా ఉన్నది ఆ వేణి. చూపులు ఎలా ఉన్నాయా? మన్మధుని చూపుల్లాగా ఉన్నాయట. మన్మధుని విల్లు ఎలా ఉంటుందో కనుబొమ్మలు, మన్మధుని వింటి కొనలు ఎలా ఉంటాయో, మన్మధుని యొక్క బాణాల కొనలు, ఆ చెరుకు విల్లు అలా కనుబొమ్మలు అలా ఉన్నాయి. మాటలు ఎంత సంతోషమైనటువంటి సంతోష సంధాయకాలు అవన్నీ కూడా. ఆమె వదనం ఇంకా ఎట్లా ఉంటుందంటే జలజనయన ముఖము చంద్రసఖము, అటువంటి జలజ నయన, జలజ అంటే జలమునందు ఉద్భవించినది లక్ష్మీదేవి. అట్లాంటి లక్ష్మీదేవి యొక్క ముఖం ఎలా ఉందంటే చంద్రసఖము, చంద్రబింబం అయ్యా. ఆ చంద్రబింబం ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది, నువ్వు కాదంటావా చెప్పు. అట్లాంటి అమ్మవారు నీకు ఈడు జోడు, సరైన ఈడు జోడయ్యా, అది కూడా చెప్పేశాడు పాపం. ఆ ఎలనాగ నీకు తగు నంగనకు తగు నీవు, ఆ ఎలనాగ నీకు తగుతుంది. ఆ అమ్మవారు ఆ రుక్మిణీదేవి నీకు తగినటువంటి సుందరి.
అంగనకు తగు నీవు, ఆ అంగనికి నీవే సరి అయినటువంటి వాడివి, నీకు ఆవిడే సరి. కాబట్టి మీ ఇద్దరి ఈడు జోడు ఎంత బాగుంటుందో తెలుసా. మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు, పైగా ఒట్టు పెట్టి చెప్తున్నాడు. నేను గట్టిగా చెప్తున్నాను, ఎట్టా ఎవరి మీద ఒట్టు పెట్టాడు? మా ఉపాధ్యాయుల యాన, ఆన వేసి చెప్తున్నానయ్యా, ఒట్టేసి చెప్తున్నాను. మా ఉపాధ్యాయులు, మా గురువులు ఎవరైతే ఉన్నారో, వేదం నేర్పినటువంటి గురువుల మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ పెండ్లి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీ ఇద్దరు ఈడు జోడు బాగుంటుంది, మీ పేరు తప్పకుండా అవుతుంది. తప్పదు జాడ్యములేల, జాడ్యములేల, ఇంకా ఎందుకయ్యా కృష్ణ ఆలస్యం చేస్తావు, త్వరగా కానీ, రథం తీ, ఆ రథసారథికి వెంటనే ఆజ్ఞాపించు. నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహానన, తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము. వెంటనే ఆలస్యం చేయకుండా నీ వాళ్ళందరికీ చెప్పుకుని ఆ అమ్మవారిని తీసుకురావడం నువ్వేం చేయవయ్యా సిద్ధంగా. తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము, శత్రువులన్ నురుము చేయుము. వెళ్ళి అక్కడికి ఏం చేయాలి? అమ్మవారిని తేవడానికి ముందు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? శత్రువున్ నురుము చేయము, అడ్డు వచ్చిన శత్రువులందరినీ చిరచ్ఛేదం చేసి వారి నరికేసే, ఖండించి ఖండించి వేసే. కాబట్టి శత్రువుని పరాజితుల్ని చేసి, శత్రువుని జయించి, తేయము శోభనం విలన్, ఇలన్, చివరికి శోభనంబు ఇలన్, ఈ భూమి మీద శోభనము, మంగళప్రదమైనటువంటి కళ్యాణాన్ని, మొత్తం భూమండలానికి అంతటికి కూడా శోభాయమైనటువంటి మంగళప్రదమైనటువంటి కళ్యాణాన్ని కావించవయ్యా అని చెప్పి వేడుకుంటున్నాడు అక్కడ బ్రాహ్మణోత్తముడు. ఎంత అద్భుతమైనటువంటి రచన అండి అది. కాబట్టి సమస్త భూమండలానికి కూడా కావలసింది ఏమిటి అంటే, ఇదిగో ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణం కోసం. కాబట్టి అమ్మవారు చెప్పినటువంటి సూచన ప్రకారమే స్వామివారు ఇక అడుగులు వేస్తున్నారు. ఆ రోజు రాత్రికి రాత్రే బయలుదేరి, ఆ రాత్రి ఇంకా అర్ధరాత్రి కూడా చేరకుండా ముందే ద్వారకుడు కాస్త శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథాన్ని ద్వారక నుంచి విదర్భకి చేరటం జరిగింది, కుండిన నగరానికి చేర్చడం జరిగింది. ఆ తర్వాత స్వామివారిని రుక్మిణీదేవి యొక్క తండ్రి అయినటువంటి భీమకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సాదరంగా ఎలా ఆహ్వానించారు. ఆ తర్వాత స్వయంవరం ముందు రోజు కృష్ణ పరమాత్ముడు వచ్చాడని తెలుసుకుని రుక్మిణీదేవి ఏ విధంగా గౌరీ పూజకి వెళ్ళింది, ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని ఎలా అపహరించి తీసుకువెళ్ళాడు అనేది వచ్చే అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు సెలవు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే రుక్మిణ్యుద్వాహ ప్రస్తావే ద్విపంచాశత్తమో అధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద ప్రశ్నం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఏదైతే ఉందో సంస్కృతంలో కానీ ఆంధ్రంలో కానీ ఇవి చదువుకున్నటువంటి ఆడపిల్లలకి త్వరగా వివాహం జరుగుతుంది, చక్కటి వరుడు లభిస్తాడు అని చెప్పి సుప్రసిద్ధమైనటువంటి ఫలశ్రుతులండి ఇవి. ఎవరికైనా అట్లా మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ విషయం పంచుకొని వారి చేత కూడా చక్కగా చదివిస్తూ పారాయణగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భగవత్ సంకల్పంతో మూర్తి గారు చక్కగా ఈ గ్రూప్ లో అందరి చేత ఈ దశమ స్కందాన్ని చక్కగా పారాయణ చేస్తున్నారు. నేను టెలిగ్రామ్ లో మీ మెసేజ్లు చూస్తున్నాను. అందరూ సమూహంగా ఈ దశమ స్కందాన్ని చాలా చక్కగా శ్రద్ధగా పారాయణ చేస్తున్నారు. అలాగే మొదటి అధ్యాయం మొదటి శ్లోకాలు ఏం చదవాలి, తర్వాత శ్లోకాలు ఏం చదవాలి, ఒక క్రమ పద్ధతిగా వెళ్తున్నారు. చాలా సంతోషం. మనం తర్వాత గురువాయూర్లో మనం నిర్వహించుకోబోతున్నటువంటి ఈ పారాయణ క్రమాన్ని కూడా స్వామివారు చక్కగా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ స్వస్తి.